బతుకు తెరువు కోసం ఒక దేశం నుండి ఇంకో దేశానికి వలస వెళ్ళడం అనేది మన ఇండియాలో చాలా కామన్గా జరుగుతుంది. అయితే మన దేశంలో కూడా ఒక్కో రాష్ట్రం వాళ్ళు ఒక్కో ఫారిన్ కంట్రీని బాగా ఇష్టపడతారు. తెలుగు వాళ్ళు ఎక్కువగా యూఎస్కి వెళ్తే పంజాబ్ వాళ్ళు మాత్రం కెనడా దేశాన్ని ప్రిఫర్ చేస్తారు. కెనడాలో పంజాబ్ వాళ్ళ డామినేషన్ ఎంతలా ఉందంటే ఆ దేశాన్ని ఇప్పుడు చాలామంది మినీ పంజాబ్ అని పిలవడం మొదలుపెట్టారు. సో ఫ్రెండ్స్, అసలు పంజాబ్కి కెనడాకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, ఎందుకు ఎక్కువ మంది పంజాబీలు కేవలం కెనడాకి వెళ్ళడానికి మాత్రం ఇష్టపడుతున్నారో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కెనడాకి వెళ్ళినటువంటి మొట్టమొదటి ఇండియన్ ఇమిగ్రెంట్ కథ 1800s స్టార్ట్ అయింది. వీళ్ళంతా కూడా ప్రధానంగా కెనేడియన్ పసిఫిక్ రైల్వేలో లేబర్ వర్క్ చేయడానికి వెళ్ళినటువంటి సిక్కులని చెప్పాలి. 1897లో క్వీన్ విక్టోరియా తన డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్స్లో భాగంగా బ్రిటిష్ ఇండియన్ ట్రూప్స్ని ఇన్వైట్ చేసింది. వాళ్ళంతా కూడా సిక్కు మతానికి చెందినటువంటి నార్త్ ఇండియన్స్. వీళ్ళల్లో రిసల్దార్ మేజర్ అయినటువంటి కేసూర్ సింగ్ కూడా ఉన్నారు. ఈయనే కెనడాలోని మొదటి సిక్కు సెటిలర్గా గుర్తింపుని పొందాడు. ఈయనతో పాటు మరికొంతమంది సోల్జర్స్ కూడా కెనడా వెళ్లి సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యారు. క్రమంగా భారతదేశం నుండి కెనడాకు వెళ్లే వాళ్ళ సంఖ్య పెరగడం మొదలైంది. అలా కొన్ని సంవత్సరాల్లోనే సుమారుగా 5,000 మంది వరకు ఇండియన్ సెటిలర్స్ బ్రిటిష్ కొలంబియాకు చేరుకున్నారు. వీళ్ళల్లో 90% మంది సిక్కు సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. తర్వాత 1857 రివల్యూషన్ తరువాత బ్రిటిష్ ఇండియాలోని ప్రజలు కామన్వెల్త్లో భాగం అవుతారని, కామన్వెల్త్లో భాగం అయితే ప్రజలందరితో సమానంగా ఉంటారని విక్టోరియా రాణి డిక్లేర్ చేసింది. ఈ విషయం ఇండియన్స్ మీద ఇంపాక్ట్ చూపించిందని కొందరు భావించారు. ముఖ్యంగా బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ నుండి రిటైర్ అయినటువంటి ఇండియన్స్ మీద ఆ ఇంపాక్ట్ మరింత ఎక్కువ ఉంటుంది అనుకున్నారు. సో వీళ్ళంతా కూడా ఇండియాకి అవుట్ సైడ్లో పెద్ద సంఖ్యలో సెటిల్ అవ్వడం మొదలుపెట్టారు. వీళ్ళల్లో పంజాబీ కమ్యూనిటీ లేదా పంజాబ్ రాష్ట్రానికి చెందినటువంటి రిటైర్డ్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అబ్రాడ్లో సెటిల్ అవ్వాలంటే దానికి కెనడా బెస్ట్ అని ఫిక్స్ అయ్యారు. అందుకే అక్కడ పెద్ద సంఖ్యలో స్థిరపడడం మొదలుపెట్టారు. ట్రెడిషనల్గా చూస్తే మొదటి నుండి కూడా పంజాబ్ ఒక అగ్రికల్చరల్ స్టేట్. దాని ఎకానమీ 20వ శతాబ్దంలో అభివృద్ధి చెందింది. ఆ టైంలో భారతదేశం ఎదుర్కొంటున్నటువంటి ఫుడ్ క్రైసిస్ని స్టెబిలైజ్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ 1960sలో హైబ్రిడ్ సీడ్స్, బెటర్ అగ్రికల్చరల్ మెథడ్స్ను ఉపయోగించి గ్రీన్ రెవల్యూషన్ ప్రాజెక్ట్ని మొదలుపెట్టింది. మన దేశంలో అగ్రికల్చరల్ ప్రొడక్షన్ని పెంచడమే ఈ ప్రాజెక్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం. అయితే ఇది షార్ట్ టైం రిజల్ట్స్ని మాత్రమే అందించింది. ఈ విధానాన్ని ఫాలో అవ్వడం కారణంగా పంజాబ్ ఇండియాలోనే 3rd రిచెస్ట్ స్టేట్ లాగా మారింది. కానీ కాలం గడిచే కొద్దీ ఈ గ్రీన్ రెవల్యూషన్ కారణంగా పంజాబ్ ఎకానమీ దెబ్బతింటూ వచ్చింది. దీంతో పంజాబీలు గోధుమలు, బియ్యం ఉత్పత్తిని మరింత పెంచసాగారు. దీనివల్ల సాయిల్ క్వాలిటీ తగ్గిపోయి గ్రౌండ్ వాటర్ కూడా తగ్గిపోయింది. గ్రీన్ రెవల్యూషన్ ఫలితంగా ఇతర రాష్ట్రాలన్నీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేశాయి. కానీ పంజాబ్ మాత్రం ఇదంతా ఏం ఆలోచించకుండా కంప్లీట్గా అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయిపోయింది. దీనివల్ల 2000s తర్వాత పంజాబ్ ఎకానమీ కూడా పూర్తిగా దెబ్బతింది. ఎప్పుడైతే పంజాబ్ ఎకానమీ దెబ్బతిందో అప్పుడు ఇతర రాష్ట్రాల పరిశ్రమలతో పోటీ పడలేకపోయింది. దీంతో ఈ రాష్ట్రంలో ఉన్న చాలా పరిశ్రమలు కూడా మూతపడ్డాయి. గవర్నమెంట్ సెక్టార్లో తప్ప బయట ఉద్యోగాలు దొరకలేదు. దీంతో నిరుద్యోగం కూడా పెరిగిపోయింది. అందుకే చాలా మంది పంజాబీలు కెనడా వెళ్ళడం మొదలుపెట్టారు. కెనడా ఇమిగ్రేషన్ పాలసీస్ గురించి మాట్లాడుకుంటే బేసిక్గా కెనడాలో ఒక పాయింట్ బేస్డ్ సిస్టమ్ ఉంటుంది. ఇది అప్లికెంట్స్ యొక్క స్కిల్స్, ఎడ్యుకేషన్, లాంగ్వేజ్ స్కిల్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంకా అనేక రకాల క్రైటీరియాల ఆధారంగా అంచనా వేస్తుంది. కెనడాలో పర్మనెంట్ రెసిడెన్సీ లేదా సిటిజన్షిప్ కోసం అప్లై చేసుకోవడానికి సిస్టమ్ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా, ఫెయిర్గా ఉంటుంది. యాక్చువల్గా మన భారతదేశ చరిత్రలో గొప్ప పనులు చేసినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళల్లో సుభాష్ చంద్రబోస్ కూడా ఒకరు. అయితే బోస్ మరణం వెనుకున్నటువంటి మిస్టరీ గురించి మనం ఇప్పటికీ మాట్లాడుకుంటున్నాం. ఈ టాపిక్ మీద మిస్టరీ ఆఫ్ సుభాష్ చంద్రబోస్ అని కూకు ఎఫ్ఎంలో ఒక ఆడియో బుక్ అవైలబుల్గా ఉంది. ఇందులో సుభాష్ చంద్రబోస్ మరణం వెనుకున్నటువంటి మిస్టరీని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది విన్నప్పుడు మన దేశంలో అప్పట్లో జరిగినటువంటి కాన్స్పిరసీ థియరీల గురించి మనం అర్థం చేసుకోవచ్చు. కూకు ఎఫ్ఎంలో ఇది ఒక్కటే కాదు, ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మిస్టీరియస్ ఆడియో బుక్స్ చాలా ఉన్నాయి. క్రైమ్, హారర్, డాక్యుమెంటరీ ఏదైనా సరే కూకు ఎఫ్ఎంతో మాత్రం మీ మనసుకు నచ్చింది వినండి. డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో లింక్ పెట్టాం. మన ఇన్ఫోగీక్ సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా 7 days ఫ్రీ ట్రయల్ని కూడా ఆఫర్ చేస్తున్నారు. సో కూకు ఎఫ్ఎంని ట్రై చేయడం మర్చిపోకండి. ఇమిగ్రెంట్స్కి హాస్పిటాలిటీ కల్పించడంలో యుఎస్ ఫస్ట్ ప్లేస్లో ఉంటే
కెనడా సెకండ్ ప్లేస్లో ఉంది. అమెరికాతో పోలిస్తే కెనడా ఇమిగ్రెంట్స్ని అనేక రకాలుగా అట్రాక్ట్ చేస్తుంది. మరీ ముఖ్యంగా వాళ్ళ ఎకానమీ డెవలప్ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకుంది. మన దేశం నుండి కెనడాకి మైగ్రేట్ అవ్వాలి అనుకునే ఇండియన్స్కి అనేక రకాల అంశాలు దోహదం చేస్తాయి. వాటిలో కొన్నిటి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా హై క్వాలిటీ ఆఫ్ లైఫ్. యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ప్రకారం చూసుకుంటే కెనడా క్వాలిటీ ఆఫ్ లైఫ్ని అందించడంలో ప్రపంచంలోనే వన్ ఆఫ్ ది టాప్ కంట్రీగా ర్యాంకింగ్ ఇవ్వబడింది. ఎందుకంటే కెనడాలో హై లివింగ్ స్టాండర్డ్స్ ఉంటాయి. హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, సోషల్ సెక్యూరిటీతో పాటు సేఫ్, స్టేబుల్ అండ్ మల్టీ కల్చరల్ సొసైటీని అందిస్తుంది. ఇంకా కెనడా న్యాచురల్, బ్యూటిఫుల్ అండ్ డిఫరెంట్ ఎన్వైరన్మెంట్ని కూడా కలిగి ఉంది. ఇక్కడ ఉండేటువంటి 4 డిఫరెంట్ సీజన్లు అవుట్డోర్ యాక్టివిటీస్ని ఎంజాయ్ చేయడానికి అనుకూలిస్తాయి. కెనడా యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది సాధారణంగా ప్రైమరీ, సెకండరీ అండ్ పోస్ట్ సెకండరీ అని చెప్పి 3 లెవెల్స్లో ఉంటుంది. ఇక్కడ ప్రతి స్టూడెంట్కి సెకండరీ ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీగా ఉంటుంది. కెనడాలో స్కూల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ చేయాలి అంటే ప్రతి చైల్డ్కి మినిమం 5 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉండాలి. 16 లేదా 18 సంవత్సరాలు వచ్చేసరికి వీరి ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోతుంది. కెనడాలో ప్రపంచంలోనే బెస్ట్ కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కోసం అనేక రకాల ప్రోగ్రాంలు మరియు డిగ్రీస్ని ఆఫర్ చేస్తోంది. ఇక్కడి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ అండ్ ఫ్రెంచ్ లాంగ్వేజెస్ అఫీషియల్ లాంగ్వేజెస్గా ఉంటాయి. అందువల్ల ఇండియన్ స్టూడెంట్స్కి కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడానికి, వాళ్ళ లాంగ్వేజ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవడానికి ఎక్సలెంట్ ఆపర్చునిటీస్ అందిస్తుంది. ఇదే కాకుండా కెనడాలో ఉండే ఇండియన్ స్టూడెంట్స్కి ఎడ్యుకేషన్తో పాటు ఎర్నింగ్ ఆపర్చునిటీస్ని కూడా అందిస్తోంది. ఇలా చేయడం వల్ల వారి లైఫ్లో ఎర్లీ ఏజ్లోనే మంచి శాలరీని అందుకోవడానికి హెల్ప్ అవుతుంది. ప్రపంచంలో బెస్ట్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేసే కంట్రీస్ ఇంకా చాలా ఉండొచ్చు. కానీ ఎక్సలెన్స్, ఆపర్చునిటీస్ అండ్ ఎఫర్డబిలిటీ విషయానికి వస్తే కెనడా ముందు వరుసలో ఉంటుంది. కెనడాలో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి అన్లిమిటెడ్ అని చెప్పాలి. ఇక్కడ ఎక్కువ జాబ్స్ని క్రియేట్ చేయగలిగినటువంటి స్ట్రాంగ్ సెక్టార్లో టెక్ కూడా ఒకటి. అందుకే ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనలిస్ట్స్, ఐటీ స్పెషలిస్ట్స్ వంటి జాబ్స్కి మంచి డిమాండ్ ఉంది. ఇంకా ఇక్కడ ఎంప్లాయ్మెంట్తో పాటు శాలరీలు బాగుంటాయి. కెనడాలో యావరేజ్ శాలరీ ప్రపంచంలో ఉన్న టాప్ కంట్రీస్ కంటే ఎక్కువే ఉంటుంది. ఈ దేశం టెక్నాలజీ, ఎనర్జీ, అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, సర్వీసెస్ ఇలా రకరకాల సెక్టార్లో అగ్రగామి అని చెప్పాలి. ఇమిగ్రెంట్స్ కోసం జాబ్ ఆపర్చునిటీస్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ను కూడా ప్రొవైడ్ చేస్తోంది. యుఎస్ మరియు మెక్సికోతో పాటు ఇతర దేశాలతో కూడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని కలిగి ఉంది. ఇది లార్జ్ అండ్ ప్రాఫిటబుల్ మార్కెట్కు యాక్సెస్ని అందిస్తోంది. బెటర్ ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం ఎదురు చూస్తున్న ఇమిగ్రెంట్స్కి ఒక మంచి అట్రాక్టివ్ డెసిషన్ కెనడా అని చెప్పాలి. కెనడా దేశానికి ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రెండ్లీ నేచర్ అండ్ సపోర్టివ్ కమ్యూనిటీని కలిగి ఉండడం. ఈ దేశానికి ఉన్న మల్టీ కల్చరల్ కమ్యూనిటీ కారణంగా తెలియని దేశంలో అడుగుపెట్టినప్పటికీ ఇమిగ్రెంట్స్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. నెక్స్ట్, లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుకుంటే కెనడాలో లివింగ్ కాస్ట్ అనేది ఇండియాలో కంటే ఎక్కువే ఉంటుంది. కానీ యూకే మరియు యుఎస్ లాంటి బిగ్ కంట్రీస్తో పోల్చుకుంటే తక్కువే అని చెప్పాలి. అయితే లివింగ్ కాస్ట్ ఎక్కువగా ఉన్నా సరే ఇండియన్స్ కెనడాకి మైగ్రేట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అక్కడ ఉండేటువంటి క్వాలిటీ లైఫ్ స్టైల్ అని చెప్పాలి. హెల్త్ కేర్ విషయంలో కెనడా వరల్డ్ ఫేమస్ అయింది. ఇది స్టాండర్డ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడమే కాకుండా కాస్ట్ ఆర్ నో కాస్ట్తో ఆ ఫెసిలిటీస్ని అందిస్తోంది. అటు కెనడాలో ఉండే లివింగ్ పీపుల్కి, ఇటు ఇమిగ్రెంట్స్కి కూడా ఈక్వలెంట్ హెల్త్ కేర్ ఫెసిలిటీని కెనడా దేశం అందిస్తోంది. తర్వాత గ్రేట్ డెస్టినేషన్స్. కెనడాలో ఎక్కువగా హార్ష్ వెదర్ కండిషన్స్ ఉంటాయి. అయినా సరే ఫేవరబుల్ వెదర్ కండిషన్స్ ఉన్న ఏరియాల్లో పంజాబీలు ఎక్కువగా నివసిస్తున్నారు. అలాంటి ఏరియాల్లో అంటారియో, బ్రిటిష్ కొలంబియా, ఆల్బర్టా, మానిటోబా అండ్ క్యూబెక్ లాంటి ప్రాంతాలు ఎక్కువగా ఉంటాయి. కెనడాలోని మెజారిటీ పంజాబీలు కెనేడియన్ నగరాలైనటువంటి బ్రాంప్టన్, సర్రే, కాల్గరీ మరియు అబాట్స్ఫోర్డ్స్లో నివసిస్తున్నారు. బేసిక్గా కెనడా ఇమిగ్రెంట్స్ని స్వాగతించే యాటిట్యూడ్ ఉన్నటువంటి ఒక డైవర్స్ కంట్రీ. ఇది అన్ని వర్గాల ప్రజలు నివసించడానికి వీలైనటువంటి గొప్ప ప్రదేశం. కెనడా ప్రపంచంలోని బ్యూటిఫుల్ కంట్రీస్లో ఒకటి. ఇక్కడ హైకింగ్, క్యాంపింగ్ అండ్ ఫిషింగ్ లాంటి అవుట్డోర్ యాక్టివిటీస్ని చాలామంది ఎంజాయ్ చేస్తారు. ఇక ఇప్పుడు చాలామంది పంజాబీలు వివిధ కారణాల వల్ల కెనడాకు మైగ్రేట్ అయిపోతున్నారు. దాదాపుగా ప్రతి పంజాబీ ఫ్యామిలీలోనూ ఒకరు అక్కడికి మకాం మారుస్తున్నారు. అక్కడ ఉండేటువంటి పంజాబ్ కమ్యూనిటీ కెనేడియన్ పాలిటిక్స్ మీద కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. ఎందుకంటే భారత పార్లమెంట్లో కంటే కూడా
కెనడా పార్లమెంట్లోనే పంజాబీ మెంబర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఇలా ఇండియా నుండి మైగ్రేట్ అయ్యి వెళ్ళినటువంటి పంజాబీలు కెనడా దేశంలో ఒక సిగ్నిఫికెంట్ ప్లేస్ని ఆక్యుపై చేశారు. అందుకే కెనడాని ఇప్పుడు మినీ పంజాబ్ అని పిలుస్తున్నారు. సిక్ కమ్యూనిటీ ప్రజలు భారతదేశం నుండి కెనడాలో సెటిల్ అవ్వడం ప్రారంభించినప్పుడు అక్కడి లోకల్ సిటిజన్స్ నుండి ప్రాబ్లమ్స్ని ఎదుర్కొన్నారు. దీనికి సంబంధించి అనేక నిరసనలు కూడా జరిగాయి. జాతి హింస జరిగింది. కెనడాలో సెటిల్ అవ్వకుండా ఇండియన్ ఇమిగ్రెంట్స్ మీద అప్పట్లో కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టారు. 1907 నాటికి కెనడాకు భారతీయ ప్రజలు రావడం మీద తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీనికోసం ప్రభుత్వం ఒక రూల్ని పాస్ చేసింది. ఆ రూల్ ప్రకారం ఎవరైనా కెనడాకి రావాలనుకునే వాళ్ళు తమ దేశం నుండి మాత్రమే రావాలి. దీంతో పాటు భారతీయులు కెనడా రావాలంటే $125 పే చేయాలని చెప్పింది. తర్వాత 1914 నాటికి పరిస్థితి చాలా తీవ్రంగా మారింది. సిక్కులు కెనడా నుంచి బలవంతపు బహిష్కారానికి కూడా గురయ్యారు. తర్వాత కెనడాలో లిబరల్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసినంత వరకు కూడా ఈ హింస నిరసనలు కొనసాగాయి. 1960లో లిబరల్ పార్టీ ప్రభుత్వం వచ్చాక వలసదారుల కోసం చేసినటువంటి నిబంధనల్లో అనేక మార్పులు వచ్చినాయి. సిక్కులు దీని నుండి ఎక్కువ ప్రయోజనాన్ని పొందారు. క్రమంగా వారి జనాభా కెనడాలో పెరగడం మొదలైంది. రాబోయే రోజుల్లో 2036 సంవత్సరం నాటికి కెనడాలో పంజాబీస్ పాపులేషన్ దాదాపుగా 33% పెరుగుతుంది అని ఒక అంచనా కూడా ఉంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మంచి అవకాశాల కోసం, బెటర్ లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేయడం కోసం ఎవరైనా సరే వాళ్లకు నచ్చిన ప్రదేశానికి వలస వెళ్ళొచ్చు. ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో కూడా ఎన్ఆర్ఐ ఎకానమీ పెరుగుతోంది. వేరే దేశాలకు వలస వెళ్ళినా సరే భారతీయులు వాళ్ళు పుట్టిన దేశాన్ని మర్చిపోవట్లేదు. అదేవిధంగా ఇప్పుడు ఇండియా కూడా ఎమర్జింగ్ ఎకానమీ లాగా మారింది. ఇక్కడ కూడా ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా సరే తొందరలోనే కెనడాలో మాత్రం రాజకీయంగా, ఆర్థికంగా పంజాబీ రెవల్యూషన్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. పంజాబ్లో అప్పుడప్పుడు ఖలిస్తానీలు కొత్త కొత్త హింసాత్మక భయాల్ని రేకెత్తిస్తూ ఉంటారు. కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా, యుఎస్లో ఉండేటువంటి ఇండియన్ ఎంబసీస్ దగ్గర సిక్కు ఎక్స్ట్రీమిస్టులు అలాగే వాళ్ళ సపోర్టర్లు తరచుగా ప్రదర్శనలు మరియు విధ్వంసాలు చేస్తూ ఉంటారు. సో అప్పుడప్పుడు ఇండియాకి ఈ ఖలిస్తాన్ మూవ్మెంట్ అనేది ఒక తలనొప్పిలా తయారవుతూ ఉంటుంది. ఇక ఈ మూవ్మెంట్ వల్ల ఇండియన్ కెనడియన్ రిలేషన్స్ ఎలా ఉన్నాయంటే, కెనడాలో ఉన్నటువంటి ఇండియన్ డిప్లొమాట్స్ అనేక సందర్భాల్లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఖలిస్తాన్ సపరేటిస్టులు ఇండియన్ డిప్లొమాట్స్ అండ్ ఆఫీసర్స్ని కంటిన్యూస్గా హెరాస్ చేస్తూ ఉండేవారు. అందుకే ఇండియా కెనేడియన్ ట్రేడ్ అగ్రిమెంట్ మిషన్ని పోస్ట్పోన్ చేసింది. ఇక కెనడాలో టెర్రరిజం ఎలా పెరిగిందో చూద్దాం. ఇప్పటి వరకు ఉగ్రవాదులు అంటే పాకిస్తాన్ పేరు గుర్తొచ్చేది. క్రిమినల్స్కి, టెర్రరిస్టులకి పాకిస్తాన్ షెల్టర్ ఇస్తుంది అని బలమైన వాదనలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో కెనడా 2 అడుగులు ముందుకేసినట్టు అనిపిస్తోంది. ఇలాంటి వ్యవహారాలు పాకిస్తాన్లో చాలా సీక్రెట్గా జరుగుతుంటే కెనడాలో మాత్రం పబ్లిక్గానే జరుగుతూ ఉంటాయి. కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లో సర్రే అనే ఒక సిటీలో గురుద్వార్ ఉంది. ఈ గురుద్వార్ గోడ మీద టెర్రరిస్ట్ తల్విందర్ సింగ్ ఇమేజ్ ఉంటుంది. ఈ ఇమేజ్ని 2021లో అక్కడ పెట్టారు. ఇప్పటి వరకు తీయలేదు కూడా. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ టెర్రరిజం ఎంత పబ్లిక్ అనేది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా ఒక విషయాన్ని మనం మాట్లాడుకోవాలి. 1985లో మాంట్రియల్ నుండి న్యూఢిల్లీకి వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా ఫ్లైట్ కనిష్క మీద బాంబు దాడి జరిగింది. ఆ బ్లాస్ట్లో మొత్తం 328 మంది మరణించారు. ఈ విమానం ఢిల్లీకి చేరుకోవడానికి ముందు లండన్లో ఆగాల్సిందే. అయితే విమానం మార్గమధ్యంలోనే క్రాష్ అయింది. దీన్ని ప్రపంచంలోని బిగ్గెస్ట్ టెర్రరిస్ట్ అటాక్స్లో ఒకటని చెప్తారు. తరువాత ఈ పేలుడు సూత్రధారి తల్విందర్ సింగ్ పర్మార్ అని తేలింది. 1970sలో పంజాబ్లో ఖలిస్తాన్ డిమాండ్ ఊపందుకున్నప్పుడు తల్విందర్ సింగ్ పర్మార్ కెనడాకి చేరుకుని అక్కడి నుండి ఖలిస్తాన్ సపోర్టర్లకి ఫండ్స్ ఇస్తూ ఉండేవాడు. దీంతో పాటు అతను బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. 80sలో పంజాబ్లో జరిగినటువంటి చాలా హత్యల్లో తల్విందర్ సింగ్ పర్మార్ పేరుంది. అయితే అతను అక్టోబర్ 1992లో పాకిస్తాన్ మీదుగా భారతదేశంలోకి ఎంటర్ అయినప్పుడు పోలీసుల ఎన్కౌంటర్లో మరణించాడు. ఇండియాకి అగెనెస్ట్గా టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని కంట్రోల్ చేయడానికి కెనడా దేశం పెద్దగా ఏం చేయట్లేదు. పైగా ఖాలిస్తానీ గ్రూపులకు మనీ లాండరింగ్ హబ్లా కూడా మారింది. అయితే టెర్రరిజాన్ని కంట్రోల్ చేయడం కోసం భారత్ సాయశక్తులా ప్రయత్నిస్తూనే ఉంది. కానీ దీనికి విరుద్ధంగా కెనడాలో కొంతమంది ఎక్స్ట్రీమిస్టులు టెర్రరిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. రీసెంట్గానే ఖాలిస్తానీ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్ మర్డర్ జరగడం, అందులో ఇండియా ఇన్వాల్వ్మెంట్ ఉందని కెనడా ఖండించడం, వీటి వల్ల 2 దేశాల మధ్య జియోపొలిటికల్ రిలేషన్స్ కూడా మంచి హీట్లో ఉన్నాయి. ఏదేమైనా సరే ఒకప్పుడు బతుకు తెరువు కోసం ఇమిగ్రెంట్స్ లాగా వెళ్ళి ఇప్పుడు టెర్రరిస్టులాగా సపరేట్ దేశం కావాలి అని 2 దేశాల్లోనూ శాంతి భద్రతల్ని ఈ ఖాలిస్తానీ మూవ్మెంట్ ఛాలెంజ్ చేస్తోంది. సో భవిష్యత్తులో ఎలాంటి గొడవలు లేకుండా ఇమిగ్రెంట్స్ అండ్ ఎన్ఆర్ఐస్ వాళ్ళకి ఇష్టమైన దేశంలో సమానమైన హక్కులతో శాంతియుతంగా బతకాలని కోరుకుందాం. సో లెట్స్ వెయిట్ అండ్ సీ.
ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ఇన్ఫోగిక్స్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.